ముగ్గురు కలిసి నెక్స్ట్ టర్మ్ కూడా మేమే ఉంటాం అంటున్నారు. ముగ్గురు కలిసి కాదండి, నేను చెప్పింది ఆలోచించి ముందు. ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యే అని చెప్పి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మన హోమ్ మినిస్టర్ గారు అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యేకి ఇంత బందోబస్తు అవసరమా? ఇంత జనాన్ని గేట్లు పెట్టి అవసరమా? రానివ్వకుండా ఆపడం అవసరమా? ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యే కదా, రానివ్వండి, చూసుకుంటాం కదా ఏమన్నా ఉంటే. అంతేగాని ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యే రానివ్వండి. మీరు రండి, పోనీ వస్తారా? ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యే, మీరు కూడా ఓ పాకరపేట ఎమ్మెల్యే అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యో అంతే. ఆయన కూడా ఒక పార్టీ అధిష్టానం నాయకుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో ఈరోజు మేము చూపిస్తారండి మీకు. ఆఫ్టర్ ఆల్ పులివెంద ఎమ్మెల్యే కాదు, పులి అక్కడ రమ్మని చెప్పండి. మీరు రండి, కాలితే మీరు కానీ మీ చింతకాల అయ్యన్న పాత్ర గారు కానీ స్పీకర్ గారు రమ్మండి. జీవాడి గారు జీవేది, జీవే ఇక్కడ ఉంది, రమ్మని చూపిస్తున్నాను. ఈరోజు జగన్ గారు వచ్చి చూపించడానికి వస్తారు, చూపిస్తారు, రమ్మనండి. వచ్చి చూడమని చెప్పండి. ఈరోజు జీవో చేతికిస్తారు, పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోమనండి చింతకాల అయ్యన్న పాత్ర గారిని, స్పీకర్ గారిని. అర్థమైందా? స్పీకర్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వీళ్ళు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న నష్టం కలిగే అవకాశం ఉన్నా కూడా ఎందుకని మాట్లాడలేదండి వీళ్ళు? వాళ్ళకి అవసరం లేదనియా. పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ ప్రాజెక్ట్ పార్ట్నర్షిప్, అంతే కదా. దాని ఉంచీలు ప్రైవేట్ అంటే వీలే కదా. ఎవరు? చింతకాల అయ్యన్న పాత్రుడు, అనిత, వీలే కదా ప్రైవేట్ అంటే. వీళ్ళ మనుషులకి ఇచ్చుకుంటారు అంతే, ఎవరికి ఇవ్వరు కదా వీళ్ళు. అదే గవర్నమెంట్ పరం కడితే పేదలకు ఉచితంగా వైద్యం చేయాలి, అంతే కదా. పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారు. అది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మాది మాకరపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రూపాయి ఖర్చు అవ్వదు. అదే ఇది ప్రైవేట్ పరం అయితే రూపాయి ఖర్చు అవ్వకుండా అవుద్దా? ఏడా నాణ్యమైన వైద్యం చేస్తారు అని అంటారేంటి? చేస్తారు కాబట్టి కడుతున్నారు. ఇక్కడ చాలా వరకు అయిపోయింది ఆల్రెడీ. ప్రైవేట్ డబ్బులు తీసుకోరని ఫ్రీగా చేస్తారా? ఫ్రీ చేస్తానంటే ఏం పోతుంది, వచ్చి చేయించమంటారు. ఇప్పుడు చెప్తారంతే, ఎవడు ఫ్రీగా చేసేది లేదు. ప్రైవేట్ అయితే నీకు కాకుండా రూపాయి ఎందుకు పెట్టుబడి పెడతావు నువ్వు? నీ డబ్బులు రూపాయి ఎక్కువైపోయాయి, నీకు ఎక్కువైపోలేదు కదా. అయ్యన్న పోయి పెట్టుబడి పెట్టమని ఇక్కడండి. అయ్యన్న పోయి స్పీకర్ గారు ఉన్నారు, పెట్టుబడి పెట్టమనండి. ఎందుకు పెట్టు? ప్రైవేట్ వ్యక్తి ఎందుకు? ఆయన పెట్టమని పెట్టుబడి ఆయన పెట్టి ఆయన తీసుకోండి. జనాలకు ఉచితంగా పెట్టమని చెప్పండి అయ్యన్న పాత్ర గారిని. ఆయన పెడతారా? పెట్టడు. మీ జిల్లా అంతటికి ఉపయోగం ఇది. మా జిల్లా ఏంటనే ఏజెన్సీ పక్క జిల్లా మన్యం జిల్లాకు కూడా ఉపయోగపడే హాస్పిటల్ ఇది. మాకు ప్లేన్ రోడ్లు వెళ్ళిపోతాం, గంటన్నరలో వెళ్ళిపోతాం. మేము ప్లేన్ రోడ్డు వెళ్ళిపోతాం. మన్యం జిల్లా అన్న, మన్యం జిల్లాలో ఇక్కడికి గంటలో వచ్చి చేయించుకోండి. ఉచితమైన హాస్పిటల్ దీనికి ఆపడం అన్నది కరెక్ట్ కాదన్న. ఈ 15 నెలల నుంచి ఏమన్నా చిన్న పని చేశారు ఇక్కడ? ఏం చేయాలి? ఈ రోడ్డు అంటే వచ్చా కదా, ఎన్ని గోతులు ఉన్నాయి చూసారా? మెడికల్ కాలేజ్ ఏమన్నా ఉపయోగం చేశారా అని అడిగారు మీరు. దీనికి ఈ రోడ్డు ఉంది కదా, ఎన్ని గోతులు ఉన్నాయి ఏం చూసారేంటి? రోజు స్పీకర్ ఇదే రూట్ మీద వైజాగ్ వెళ్తారు. ఆయన కూడా స్లోగా వెళ్తుంటారు. గోతులు లెక్క ఉండదు ఆయన కనిపించకూడనా? మెడికల్ కాలేజ్ కనిపించలేదు, ఆయనకి ఏం కనిపిస్తుంది? గోతులు మెడికల్ కాలేజ్ లేదు, ఆయనకి ఏం గోతులు కనిపిస్తాయి? ఆయన మెడికల్ కాలేజ్ గోతులు ఏం కనిపిస్తాయా? ఏడని అవసరమా? ఆయన మెడికల్ కాలేజ్ కనిపించట్లేదు, గోతులు ఏం కనిపిస్తాయని? ఆ గోతులు ఎవరు వెళ్తారనియా? ఒక డెలివరీ పేషెంట్ ఇక్కడ నర్సీపట్నం అవ్వకపోతే వైజాగ్ తీసుకెళ్ళమని, కేజీ తీసుకెళ్ళమంటే మధ్యలో డెలివరీ అయిపోద్ది, తాళపైన లోపు అయిపోద్దనియా. దానికి డెలివరీ అయిపోద్ది తాళపైన లోపు. ఇంత అన్యాయమైన రాజకీయం చేసేది కూటమి ప్రభుత్వం. ఇంత అన్యాయమైన రాజకీయం చేస్తుందనియా. ఇది చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. దీనికి కఠినమైన చర్య 2029లో మేము చెప్తాం, చేస్తాం కూడా. దీనికి